హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుడికైతే వచ్చినాను. ఈ గుడి వచ్చి మనకి మైసూరు జిల్లాలో అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ అయిన గుడి. ఏ గుడి అని మీకు ఈరోజు అయితే చూపిస్తాను. చూస్తుండండి. నా వీడియోని అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము ఇన్సైడ్లో అయితే వెళ్దాము. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, అర్లీ మార్నింగ్ అయితే 7 o'clock అయింది. ఈ 7 o'clockలో అయితే ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు అయితే మొత్తం మూసేసినారు. ఇప్పుడే వాళ్ళు అంత మొత్తం ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మార్నింగ్ టైము 7 o'clock. ఇప్పుడైతే నేను దర్శనానికి అయితే పోతా ఉన్నాను. మైసూర్ జిల్లాలో మైసూరులో కొండపైనున్న చాముండేశ్వరి అమ్మవారి గుడికైతే ఈరోజు వచ్చినాను. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ అమ్మవారి గుడి దుష్టులకు భయాన్ని కలిగించి భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయము ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను సరస్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాలుగా పేర్లతో పిలుస్తారు. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కుల దేవతగా ఆరాధిస్తారు. అప్పట్లో ఉన్న ఇక్కడ మైసూర్ ప్యాలెస్, అప్పుడున్న మైసూరు మహారాజులు వాళ్ళు ఈ దేవతని కుల దేవతగా వాళ్ళు పూజించేవాళ్ళు. వాళ్ళే అప్పుడు ఈ గుడిని కూడా నిర్మించింది. చాలా పవర్ఫుల్ అయిన గుడి ఇది. ఇప్పుడైతే మనము ఇన్సైడ్లో అయితే పోయి మనం గుడి అయితే మీకు చూపిస్తాను. దేవుడు ఎలా ఉంది ఇక్కడ అని చెప్పేసి అని మీకు అమ్మవారిది. ఇక్కడ మనకి టికెట్ అనేది ఎంట్రీ ఉంటుంది. టికెట్ అనేది మనం తీసుకోవాల్సి పడుతుంది. ఎందుకంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఇక్కడైతే మనకు అంత టైం ఇక్కడ పడుతుంది కాబట్టి ఫ్రీ దర్శనానికి అయితే ఎక్కువగా ఇక్కడ చాలామంది రష్ ఉంటుంది. అందువల్ల నేను 100 రూపీస్ టికెట్ అనేది తీసుకొని స్పెషల్ దర్శనకు అయితే నేను ఇప్పుడు ఇన్సైడ్లో అయితే పోవాల్సి పడుతుంది. ఇప్పుడు ఇన్సైడ్లో అయితే మనం పోయి గుడి ఎలా ఉంది అని మీకు చూపిస్తాను. చాలా పురాతనమైన గుడి ఇది. అలాగే పవర్ఫుల్ అయిన అమ్మవారి గుడి ఇది. చాముండేశ్వరి అమ్మ ప్రతి సంవత్సరము ఇక్కడ దసరా పండుగ నాడైతే ఇక్కడ అంబారీని అయితే తీసుకొస్తారు. అప్పుడైతే ఇక్కడ చాలా పెద్ద ఊరు పండుగలాగా జాతరనే నడుపుతుంది. ఇక్కడ చాలా కోట్ల మంది కూడా ఈ మైసూరుకు అయితే దసరా టైంలో అయితే వస్తారు. చాలా స్పెషల్గా ఉంటుంది. అప్పుడైతే ఎవరైనా చూడుకుంటే వాళ్ళు రావచ్చు ఇక్కడ గుడికి అయితే. ఇక్కడ చూసేదానికైతే ఇది కొండపైన ఉండే గుడి అయితే ఇక్కడ ఉంది. చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఇన్సైడ్ అయితే నేను వచ్చినాను. ఎంత రష్ ఉంది చూడండి. స్పెషల్ దర్శనంలో అయితే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొచ్చినాను. ఫుల్ రష్ అయితే ఉంది ఇక్కడ. ఇన్సైడ్లో నాకైతే కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. మైన గర్భగుడి అయితే మీకు దేవుడు అమ్మవారిని అయితే చూపిస్తాము అని నేను అందువల్ల మీకు బయట నుంచి మీకు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ అమ్మవారి గుడిని అయితే 12th సెంచురీలో దీన్ని నిర్మించిండేది. అంటే అప్పుడు మహారాజులు వాళ్ళు నిర్మించిన ఈ గుడి. ఇది 1659లో దీన్ని ఈ గుడి నిర్మించింది. ఇది కొండపైన ఉంటుంది. ఈ గుడి అయితే 3000 అడుగుల ఎత్తులో పెద్ద కొండపైన ఈ దేవుడిని అయితే ఇక్కడ వాళ్ళు నిర్మించింటారు. ఈ గోపురం కూడా 17వ శతాబ్దం అంటే 17th సెంచురీలో విజయనగర పాలకులు అంటే అప్పుడున్న వాళ్ళు ఈ మహారాజుల్లో అప్పుడంతాను వాళ్ళు దీన్ని నిర్మించిండేది 17th సెంచురీలో. అప్పుడు మీరే లెక్కేసుకోండి ఎంత పాతది ఇది అని చెప్పేసి. చాలా పవర్ఫుల్ అయిన ఈ ఆలయము ఇక్కడ ఉండేది. ఈ కొండ మీదకి మనము వెహికల్లో రాకుండా మనము దారిలో రావాలంటే కూడా ఇక్కడ మెట్లు అయితే ఉంటుంది. 800 మెట్లు అయితే ఇక్కడ ఉంటుంది. ఈ మెట్లు ఎక్కుతూ వస్తూ ఉంటే మనకి ఒక చిన్న శివాలయం గుడి కూడా దొరుకుతుంది. ఆ శివాలయ గుడి కూడా మనం చూసుకోవచ్చు. ఒక నంది విగ్రహం కూడా ఒకప్పుడు దాన్ని నిర్మించింటారు ఆ టైంలోనే మహారాజులు అయితే. ఆ నంది విగ్రహం కూడా 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. 24 అడుగులుగా పొడవుతో ఉంటుంది. ఈ నంది విగ్రహం కూడా చాలా పెద్దది, చాలా అందంగా, చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు చూడొచ్చు. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అయితే వెహికల్ అయితే వస్తే మీకు ఆ నంది విగ్రహం అయితే మీరు చూసేకయ్యలేదు. చాలా కష్టము దాన్ని చూడాలంటే. మళ్ళీ మీరు మెట్లు దిగిపోవాల్సి పడుతుంది. ఈ ఆలయానికి 1761 ఇస్వీలో అప్పుడు మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ అని ఒక పేరు వాళ్ళది. అప్పుడు వాళ్ళు ఉండింది మైసూరు దీంట్లో. చాముండేశ్వరి అమ్మవారికి చాలా గోల్డ్ అంటే ఆభరణాలు, వస్త్రాలు వాళ్ళు సమర్పించారు ఆ టైంలో అయితే. ఈ సంప్రదాయాన్ని వాళ్ళ కొడుకు ఇప్పటికీ కూడా దాన్ని అలాగే నడుపుకుంటూ వస్తున్నారు. వాళ్ళ తలాంతరాలుగా ఒక్కొక్కరు నడుపుకుంటూ వస్తున్నారు. కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా ఈ పాలనని అప్పటి నుంచి వాళ్ళు అప్పుడంతా చేసుకొని వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళ మెంబర్స్ ఇప్పటికి కూడా ఈ ఆలయానికోసరము ఇప్పుడు వాళ్ళు ఏం కావాలనో ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటా ఉన్నారు. అప్పుడు మైసూరు మహారాజులు ఇచ్చిన ఆ గోల్డ్ అంతాను నవరాత్రి 7వ రోజు
అంటే 7 రోజుల తర్వాత ఆ గోల్డ్ అంతాను తీసుకొనొస్తారు. తీసుకొనొచ్చి అమ్మవారికైతే వాళ్ళు అలంకారం అయితే చేస్తారు. ఆ రోజు రాత్రి నుంచి పట్టి 12 రోజులు అలంకరించి దేవుడికైతే అలాగే వాళ్ళు పెట్టి మొత్తము దసరా టైంకైతే మొత్తం అన్ని చోట్లోనూ వాళ్ళు ఊరేగింపిస్తారు. అంటే జాతరలాగా వాళ్ళు పెద్ద పండగే జరుపుతారు ఇక్కడ మైసూర్‌లో అయితే. మైసూరు మహారాజుల కాలము మొత్తము అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ దేవుడికి వేసిన బంగారు మొత్తముని ఇక్కడున్న గవర్నమెంట్ అయితే దాన్ని హ్యాండ్ ఓవర్ అయితే తీసి పెట్టుకోంది. చాలా రకాలుగా చాలా బంగారు అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఆ బంగారులో వీళ్ళు ఇప్పుడైతే ఇయర్లీ వన్ టైము గవర్నమెంట్ నుంచి ఒక పెట్టి మాత్రమే వాళ్ళు ఇస్తారు. ఆ పెట్టి 12, 17 రకాలుగా ఆభరణాలైతే ఆ దేవుడికైతే సమర్పించేదానికి ఇస్తారు. అంటే అప్పట్లో వాళ్ళు ఆ దసరా టైంకి మాత్రమే ఒక పెట్టె అనేది ఇస్తారు. దాంట్లో అమ్మవారికి కావాల్సిన కొన్ని వస్తువులైతే ఉంటాయి. ఆ వస్తువుల్ని అమ్మవారికి అలంకరించి అప్పుడు ఊరేగిస్తారు. అప్పుడు ఆ జాతరల్లో అయితే అమ్మవారిని తీసుకొనొచ్చి వాళ్ళు ఊరు మొత్తము మెరవಣಿగి అనేది చేస్తారు. అది ఏం ఆభరణం అయితే మీకు చెప్తాను. అమ్మవారికి ఇప్పుడు కూడా ఏస్తానే ఉన్నారు. ఆ 12 ఆభరణాలు బంగారుతో చేసిండేది, వజ్రాలతో చేసిండేది, రత్నాలతో చేసిండేది చాలా ఉన్నాయి. జడ బిల్లె ఉంది. సరాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా కొన్ని ఖడ్గము, మళ్ళీ త్రిశూలము ఇవన్నీ బంగారంతో చేసిండేదే. అప్పుడు వాళ్ళు చేసిండేదే నాగశాస్త్రము, త్రిశూలము ఇవన్నీ అప్పట్లో వాళ్ళు మైసూరు మహారాజులు చేసిండేది. ఇప్పుడు అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్‌లో ఉంది. ఇయర్లీ వన్ టైం మాత్రమే దాన్ని బయటకైతే తీస్తారు. దసరా పండుగ టైంలో మాత్రమే దాన్ని తీస్తారు. అది కూడా మనం ఇక్కడొస్తే చూడొచ్చు. నా ఛానల్ ఎవరికైతే నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొన్ని వీడియోలతో నేను మీ ముందొస్తాను. ఇంకా ఇలాంటి వీడియోలు అయితే చాలా మీకు చూపిస్తాను. మంచి మంచి ప్లేస్ హిస్టరీ టెంపుల్స్ అయితే మీకు ప్రతి ఒక్కటి మీకు ఏం కావాలో అన్నీ మీకు ప్రతి ఒక్కటి హిస్టరీ అయితే మీకైతే నేను అందిస్తూ ఉంటాను.